సార్ మీ పేరండి? నా పేరు పలక శ్రీరామూర్తి అండి. నేను న్యాయవాది, విశాఖపట్నం. సార్ ఏంటి సార్ దసరాకి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం షిఫ్ట్ అంటున్నారు, ఎంతవరకు సార్ ఇది? ఇది అంత బోగస్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న ఆయనకి చట్టం గురించి తెలియదు, నేర్చుకోవడు, ఏది చేయకుండానా రాజధాని మార్చేస్తాను అంటే రాజధాని మార్చాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఎంపీస్ యాక్సెప్ట్ చేయాలి. ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి గారు దాన్ని ఆమోదించాలి. ఆమోదించిన తర్వాత గజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. గజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి గారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటుంది, అంటే ఇండియన్ మ్యాప్స్ అవి తయారు చేస్తారు, ఏరియా మ్యాప్స్ అవి తయారు చేస్తారు. ఆ మ్యాప్లోని రాజధాని ఏదన్నది వాళ్ళు పాయింట్అవుట్ చేసి అక్కడ ఆ పేరు రాస్తారు. ఆల్రెడీ అమరావతి అన్న దాన్ని వాళ్ళు ప్రింట్ చేసేసారు మ్యాప్లో. మరలా అది మార్చాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఎంపీస్ యాక్సెప్ట్ చేయాలి, బిల్లు పైన రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయాలి, గజెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంత ప్రాసెస్ అయిన తర్వాత రాజధాని మార్చడానికి అవకాశం ఉంటుంది తప్ప నోటుకొచ్చినట్టు నేను రాజధాని మార్చేస్తాను, 3 రాజధానులు చేసేస్తాను, 4 రాజధానులు చేసేస్తానని చెప్పేసి చెప్పడం అది బాధ్యతారహితంగా వాడడం, ప్రజాధనాన్ని దుర్వినియోగించాడు. ముఖ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగించాడు. ఆల్రెడీ అమరావతిలోని 4,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. పబ్లిక్ మనీని ఇన్వెస్ట్ చేసిన తర్వాత నీకు హైకోర్టు అక్కడ పెట్టేశారు. ఆల్రెడీ అసెంబ్లీ భవనాలు కట్టేశారు, కొన్ని క్వార్టర్స్ స్టాఫ్ క్వార్టర్స్ అయి కట్టారు. హైదరాబాద్ నుంచి విడిపోయిన తర్వాత, మనం తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళ పిల్లలందరినీ తీసుకొచ్చి విజయవాడలో ఆటలో సరౌండింగ్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడ కాపురాలు ఉంటుంటే సడన్గా మళ్ళీ వైజాగ్ మార్చేస్తాను అని చెప్పడం అది హాస్యాస్పదం. ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడం అది చట్టాన్ని వ్యతిరేకించడం అవుతుంది. అంటే చట్టరీత్యా వెళ్ళాలి తప్ప, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఆయన కాన్స్టిట్యూషనల్ గౌరవం ఇవ్వాలి, చట్టానికి గౌరవం ఇవ్వాలి. ఆ విధంగా వెళ్ళినట్టయితేనే ఆ బిల్లు పాస్ అవుతుంది. అయితే ఆయన ఇంటి అడ్రస్ మార్చుకోవచ్చు, ఎక్కడికైనా మార్చుకోవచ్చు ఆయన. అలాగే ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే పరిపాలన చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా సరే, అంతేకాని రాజధాని పేరు మార్చడానికి అయితే ఆయనకు హక్కు లేదు. పరిపాలన ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, రాష్ట్రంలో నుంచి ఇల్లు ఎక్కడికైనా ఉంచుకోవచ్చు. ఆ విధంగా వెళ్ళాలి తప్ప నేను రాజధాని ఇగో మార్చేస్తాను. ఇది గత 3 సార్లు చెప్పాడు ఆయన. ఇదివరకు సంక్రాంతికి వచ్చేస్తానన్నాడు, తర్వాత వినాయక చవితికి వచ్చేస్తానన్నాడు, ఇప్పుడు వచ్చి దసరా పెట్టాడు, దసరాకు వస్తానంటున్నాడు. ఇది ప్రజల్ని మాయ చేయడం తప్ప, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప. ఎందుకంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇప్పుడు నేను రాజధాని మార్చేస్తాను ఇక్కడ అంటున్నాడు. నేను యాజ్ అ లాయర్గా నాకు ఒక పిల్ వేయాలని ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేయాలని ఉంది. నాకు వేయాలంటే నేను హైకోర్టులో పిల్ వేయాలి. ఎక్కడ వేయాలి? నేను అమరావతి వెళ్ళి వేయాలా, లేకపోతే కర్నూలు రాజధాని అన్న, కర్నూలులో న్యాయ రాజధాని అన్న అక్కడికి వెళ్ళి వేయాలా, లేదా విశాఖపట్నంలో వేయాలా? ఎక్కడ వెళ్ళాలి తెలియని పరిస్థితి. మా క్లయింట్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆ విధంగా మా పబ్లిక్ మనీ వేస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మీరు చట్టాన్ని గౌరవించకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని గౌరవించరు. ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. బై బర్త్ మీరు ముఖ్యమంత్రి కాదు. మేము ఓట్లు వేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కావున మేము చెప్పినట్టు మీరు పరిపాలన చేయాలి. మాకు ఏది కన్వీనియంట్గా ఉంటుందో అది చేయాలి తప్ప, మీకు కన్వీనియంట్గా ఉంటుంది లేదా మీకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పేసి మీరు మార్చేసుకుందామంటే ఇక్కడ కుదరదు. ఆ విధంగా మీరు వెళ్ళినట్టయితే ప్రజలను మోసం చేసినట్టు, చట్టాన్ని గౌరవించినట్టు అవుతుంది. ఆ విధంగా మీరు వెళ్ళరని మేము కోరుతున్నాం. అలా వెళ్ళినట్టయితే రానున్న ఎలక్షన్ మీ డిపాజిట్ గల్లం చేస్తాం. అంటే రాజధాని కట్టిన బిల్డింగ్ ప్లేస్ కట్టదానంటారా? రుచికొండ ఏంటంటారు? రుచికొండ రాజధాని అంటారు కదా బిల్డింగు, అది కట్టాను కొండ మీద కట్టడం. ఇప్పుడు రుషికొండలో కడతాను అంటున్నారండి. రుషికొండలు ఎట్లా కడతారండి? అసలు పర్యావరణ తాలూకి పరిమితులు లేవు అక్కడ. పర్యావరణ పర్మిషన్ లేదు అక్కడ. తర్వాత అక్కడ కాటేజెస్ ఉండేవి, టూరిజం కాటేజెస్ వల్ల మనకి విదేశీ ఇన్కమ్ వచ్చేది. ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నం అందాలు చూడటానికి వచ్చేవారు, టూరిస్టులు వచ్చేవారు. ఆ విధంగా మనకి విదేశీ ఇన్కమ్ వచ్చేది. ఆ ఇతర రాష్ట్రాల ఇన్కమ్ మనకు వచ్చేది. టూరిజం ద్వారా డబ్బులు వచ్చి ఆ విధంగా కాటేజీలు డెమాలిష్ చేస్తారు అక్కడ. అది పబ్లిక్ మనీ, అది ఈయన సొంత మనీ కాదు కదా. పబ్లిక్ మనీని వేస్ట్ చేస్తారు, తవ్వేశారు, కొండనంతా డిస్పోజ్ చేస్తారు. అది మనకి ప్రకృతిని నుంచి వచ్చే విపత్తుల నుంచి కాపాడే కొండ అది. అటువంటి కొండని తవ్వేసి ఈయనకి కార్యాలయానికి 2 ఎకరాలు 3 ఎకరాలు అని చెప్పేసి 22 ఎకరాలు తవ్వుకోవడం ఏంటంటే అసలు అర్థం కావట్లేదు. వాళ్ళు పర్మిషన్ ఎంత ఇచ్చారు? 9 ఎకరాలు 81 సెంట్లకి ఇచ్చారు. అది కూడా ఏంటి, కాటేజీలు ఎరగొట్టొద్దని చెప్పారు. ఉన్న కాటేజీలు ఉంటూ మీరు డెవలప్ చేసుకోమని చెప్పి ఇచ్చారు. కానీ తప్ప అని మొత్తం ఉన్న కాటేజీలన్నీ ఎరగొట్టేసి అక్కడ ఇన్కమ్ రాకుండా చేసేసి ఇక్కడ వైజాగ్లో ఉన్న ప్రజలు ఎవడో కూడా అక్కడికి వెళ్ళకూడదని చెప్పడం, ఆ విధంగా రిస్ట్రిక్షన్ చేయడం అన్నది అది చట్టరీత్యా నేరం. మీరు చట్టాన్ని వ్యతిరేకంగా వెళ్తున్నారు తప్ప కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండే చట్టాన్ని గౌరవించే విధంగా ఎక్కడ వెళ్ళట్లేదు. మీరు ఋషికొండ మీద ఏదైతే మీరు మీ నివాసం కట్టుకోవాలనుకుంటున్నారో మీరు ఎందుకు అక్కడ కట్టవలసి, ఇక్కడ ఆల్రెడీ మీకు బోల్డ్ అండ్ బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి.
ఆ బిల్డింగ్స్లో పెట్టుకోవచ్చు కదా మీరు. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా మీరు వచ్చి బ్యాంకులో తాకట్టేసారు, మా ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టేసారు, మా స్టూడెంట్స్ చదువుకునే కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీని బ్యాంకులో ఎస్బీఐలో తాకట్టు పెట్టేశారు, మా విద్యార్థులు చదువుకునే ఐటీఐ కాలేజీని బ్యాంకులో తాకట్టేసారు, మా సర్క్యూట్ హౌస్ని తాకట్టు పెట్టేశారు. ఆ విధంగా మీరు ప్రభుత్వ స్థలాల్ని ప్రైవేట్ స్థలాలని అన్నీ కూడా మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం ఏంటంటే అసలు అది పబ్లిక్ మనీ అది. అట్లాగే మీరు వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్నారు, పట్టాదారు పాస్ పుస్తకాలు మీ బొమ్మ వేసుకుంటున్నారు. మా తాతలు మా తల్లిదండ్రులు మాకు ల్యాండ్ ఇస్తే ఆ పుస్తకాల మీద మీ బొమ్మ ఏంటండి? మీరేమైనా ఇచ్చారా మాకు ఆ ల్యాండ్? మాకు ల్యాండ్ ఇవ్వలేదు కదా మీరు. మీరు ల్యాండ్ ఇస్తే మీ బొమ్మ వేసుకోండి, అంతేగాని మా తల్లిదండ్రులు మా తాతలు ఇచ్చిన ల్యాండ్స్ మీద మీ బొమ్మ ఏంటండి? మీరేమైనా చనిపోయారా? బతికున్న వాళ్ళు ఫోటోలు వేయకూడదు కదా, తెలుసు కదా, మీకు తెలియదా? అది మీ అడ్వైజర్స్ మీకు చెప్పట్లేదు ఎవడును. వేస్తే జాతీయ జెండా వేస్తారు, లేకపోతే దేశ నాయకులు ఎవరో చనిపోయిన వ్యక్తులు వాళ్ళు జ్ఞాపకార్థం వేస్తారు, అంతేగాని బతికున్న వ్యక్తి నీ ఫోటో నువ్వు వేసేసుకోవడం ఏంటి? అట్లా నేను మొన్న పబ్లిక్ ల్యాబరేటరీస్కి టాయిలెట్స్కి వెళ్తే టాయిలెట్లో బొమ్మ ఈయన జగన్ బొమ్మ అంటండి, నువ్వేనా నమ్మకం అంటండి, అక్కడ కూడా ఈయన నమ్మకం అంటే అక్కడ కార్యక్రమంకి వెళ్ళిన వాళ్ళు కూడా అది మర్చిపోయి ఈయన చూసుకోవాల్సి వస్తుంది. ఎంత చీప్ పబ్లిసిటీ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. మీ స్థాయిని తగ్గించుకుంటున్నారు, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఆ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ విధంగా వెళ్ళడం చట్టరీత్యా నేరం. దీనిపైన నేను ఆల్రెడీ 2-3 ఫిల్స్ వేయడం జరిగింది, దానిపైన ఇంకా నెంబరింగ్ రాలేదు. వచ్చినంటే మాత్రం మీ ఇది చట్టరీత్యా నేరం కాబట్టి మీరు అది మార్చుకుంటే మంచిది. లేని పక్షంలో మరి రానున్న ఎలక్షన్లో మీ యొక్క డిపాజిట్ చేయడానికి అందరూ కూడా మేమందరూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. పబ్లిక్ నమ్ముతారంటారు జగన్ని వచ్చే ఎలక్షన్కి? నమ్మరండి, ఈ విధంగా అయితే నమ్మరు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే మేనిఫెస్టోలో ఏంటి చెప్పాడండి, ఆయన నవరత్నాలు అన్నాడు, ఆయనకి లక్కీ నెంబర్ 9 అని చెప్పేసి నవరత్నాలు అని అన్నాడు. తర్వాత ఏం చేయమని ఆయన నిజంగా ఆయన దురదృష్టం అదృష్టమో తెలియదు కానీ ఆయన లక్కీ నెంబర్కి అన్నట్టుగానే ఆయన ఖైదీ నెంబర్ 6093 టోటల్ 9 వస్తుంది. అలా లోపల బ్యారక్స్ జైల్లో ఉన్న బ్యారక్లు ఉంటాయి కటకటాలు, ఆయన నెంబరు 765, అది కూడా టోటల్ 9. తర్వాత ఏంటి ఒక ముఖ్యమంత్రి 5 ఉప ముఖ్యమంత్రి 6, 3 తక్కువ వచ్చి అని చెప్పేసి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేస్తాడట. ఎందుకు ఈ 9కి ఆయన నెంబర్ కావాలి కదా, ఆ 9 రావడం కోసం ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేస్తాడండి. ఇది ఎక్కడ అన్యాయమండి? ఇది ఆ విధంగా మీరు హాస్యాస్పదంగా తయారవుతున్నారు, ఒక జోకర్లా తయారవుతున్నారు తప్ప మీరు గౌరవ ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిని ఆ పోస్ట్ స్థాయిని తగ్గించేస్తున్నారు మీరు. మీ మంత్రివర్గంలో ఉన్న వ్యక్తులు కూడా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ పెట్టారు, వాళ్ళ శాఖల మీద వాళ్ళకి పట్టలేదు. ఒక శాఖ వాళ్ళకి ఏ శాఖ ఇచ్చారో వాళ్ళు అది మర్చిపోయారు. కేవలం ప్రతిపక్ష నాయకులు తిట్టడమో లేకపోతే ఇచ్చేయడం తప్ప వాళ్ళకి ఇచ్చిన శాఖ ఏంటి, వాళ్ళు ఆ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నారా, ఆ రాష్ట్రానికి పనికొచ్చేది పని చేస్తున్నారా లేదా అన్నది అది ఆ శాఖకి సంబంధించిన వ్యక్తి ఎవడూ లేడు అసలు. అటువంటి వ్యక్తులు మీరు అన్క్వాలిఫైడ్ పర్సన్స్ క్రిమినల్స్ని తీసుకొచ్చి మీరు మినిస్టర్గా పెట్టుకున్నారు. ఆ విధంగా మా రాష్ట్రం తాలూకా పేరుని మీరు అప్రతిష్ట పాలు చేస్తున్నారు.